హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వితై కరణ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోనే వెట్రిని చూపిస్తారు. అతను ఒక మెజిషియన్. తను ఒక పెళ్లిలో పెర్ఫామ్ చేస్తూ అక్కడ డాన్స్ చేస్తూ పెళ్లికి వచ్చిన అందరి చేత డాన్స్ చేపిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత సీన్ లో హీరో వెట్రికి బాగా దెబ్బలు తగిలి తన మెడకి కట్లు కట్టుకుని స్పృహ కోల్పోయి హాస్పిటల్లో ఉంటాడు. ఆ తర్వాత కొంత సమయానికి స్పృహలోకి వచ్చిన హీరో వెంటనే అక్కడ ఉన్న నర్సుని చూసి ఆ నర్సు తో మాట్లాడతాడు. దాంతో నర్సు వెంటనే వెళ్లి డాక్టర్ కి చెప్పి డాక్టర్ ని తీసుకుని వస్తుంది. హీరో వెట్రి డాక్టర్ ని చూసి, సార్ నాకేమయ్యింది, ఎందుకు నా మెడకి కట్లు కట్టి ఉన్నారు అని అడిగి మళ్లీ స్పృహ కోల్పోతాడు. దాంతో డాక్టర్ వెంటనే ఆ వెట్రికి ఇంజెక్షన్ ఇస్తాడు. మరో పక్క ఒక పత్రికా ఆఫీస్ లో ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ అయినటువంటి సితారా మాట్లాడుతూ, చెన్నైలో గత 20 సంవత్సరాల నుంచి గోల్డ్, డైమండ్ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. వీటిలో పట్టుబడిన వారు 3 మాత్రమే. వాళ్ళలో ఫస్ట్ పర్సన్ మారి. నార్త్ ఇండియాకి కావలసిన గోల్డ్ సరుకు మొత్తం చెన్నై నుంచే సప్లై అవుతుంది. ఆ మొత్తాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి మారి. రోడ్ వేస్, ఎయిర్ వేస్ యూస్ చేయడు. అంతా ఇంటర్నేషనల్ షిప్స్ తో కనెక్షన్ లో ఉంటాడు. పొలిటీషియన్స్ అందరూ కూడా అతని హ్యాండ్ ఓవర్ లో ఉంటారు. రెండవ వ్యక్తి కల్కండ రవి. చెన్నైలో ఉన్న అన్ని రకాల డైమండ్ జ్యువెలర్స్ కి గాడ్ ఫాదర్. డైమండ్ దొంగతనం చేయడంలో ఇతను ఒక కింగ్. చాలా మంది కస్టమ్స్ ఆఫీసర్స్ ని అతని కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ బ్రోకర్స్ తో కూడా అతనికి కనెక్షన్స్ ఉన్నాయి. మూడో వ్యక్తి డాలర్ అలగు. ఇతను హవాలా, మనీ లాండరింగ్ లో బాగా నేర్పరి. కంట్రీ అంతా కూడా అతనికి తెలిసిన వ్యక్తులే ఉన్నారు. చిటికి వేసే సమయంలో ఎంత మనీ అయినా సరే హ్యాండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఈ 3 వ్యక్తులు కూడా ఒక గోల్డ్ షాప్ ఓనర్ దగ్గర 20 సంవత్సరాల క్రితం పనిచేసేవారు. ఒకరోజు ఆ ఓనర్ ని నడి రోడ్డు మీద నరికి హత్య చేసేశారు. ఎంక్వైరీ చేయడానికి వచ్చిన పోలీసుకి కొంత మనీ ఇచ్చి వీళ్ళ మీద కేసు రాకుండా చేసి ఆ షాప్ లో పనిచేసే క్యాషియర్ మీదకి ఆ నిందన వేసేసి ఆ క్యాషియర్ ని జైలుకి పంపించారు. తర్వాత ఈ 3 కలిసి కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత 3 విడిపోయి ఎవరికి వచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకోవడం మొదలు పెట్టారు. వచ్చి 23వ తేదీన మారీ గ్యాంగ్ హార్బర్ సైడ్ గోల్డ్ ని దొంగతనం చేయబోతున్నారు. దీని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. అలాగే ఆర్టికల్స్ కూడా రెడీ చేస్తున్నాను. అలాగే ఎయిర్పోర్ట్ లో జరగబోయే డైమండ్ స్మగ్లింగ్ మీద కూడా నేను రీసెర్చ్ చేయబోతున్నాను అని సితారా చెప్తూ ఉంటుంది. అది మొత్తం విన్న తన పై ఆఫీసర్, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న విషయం, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఇక్కడ వెట్రి తలకి దెబ్బ తగలడానికి కొన్ని రోజుల ముందు జరిగిన స్టోరీని చూపిస్తారు. మన హీరో వెట్రి మారీని చూడ్డానికి వస్తాడు. మారీతో పాటు తన మనుషులు అందరూ ఉంటారు. వెట్రి వెంటనే మారీ దగ్గరికి వచ్చి, నువ్వు ఎవరు, నువ్వు ఎంత పెద్ద వ్యక్తివో అంతా నాకు తెలుసు. నీ గోల్డ్ వ్యాపారం అంతా నాకు బాగా తెలుసు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు. కానీ నీ ఫ్రెండ్ అలగో మాత్రం 2500 వడ్డీని వసూలు చేస్తూ చాలా ఈజీగా మనీని సంపాదిస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు నీ గోల్డ్ కన్సైన్మెంట్ మీద కన్ను వేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మారీ వెంటనే వెట్రిని చూసి, రే ఎవడ్రా నువ్వు, మమ్మల్ని చూసే మాట్లాడుతున్నావా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అదే సమయంలో మారీ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి, అన్న అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ముందు అతన్ని చెప్పనివ్వండి అని అంటాడు. అప్పుడు వెట్రి మారీని చూసి, డాలర్ అలగోకి ఒక పెద్ద అసైన్మెంట్ వచ్చింది, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం. ఇప్పుడు ఆ మనీని నేను దొంగతనం చెయ్యాలనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇద్దరం 50-50 పంచుకుందామని వెట్రి ఆ మారీకి చెప్తాడు. మారీ వెట్రిని చూసి, ప్లాన్ చేసింది నువ్వే కదా, నువ్వే సపరేట్ గా చేసుకోవచ్చు కదా, నన్నెందుకు సపోర్ట్ అడుగుతున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న వెట్రి, అలగు చాలా పెద్ద వ్యక్తి, అతన్ని డీల్ చేయడానికి నువ్వే కరెక్ట్ పర్సన్. అంతేకాకుండా నాకు అలగుకి కొన్ని పాత లెక్కలు కూడా ఉన్నాయి, వాటన్నిటినీ సరి చెయ్యాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న మారీ, సరే నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. హాస్పిటల్లో వెట్రి డాక్టర్ ని చూసి నాకేమైంది అని అడుగుతాడు.
డాక్టర్ వెంటనే నీ తలకి తీవ్రమైన గాయమయ్యింది, 4 కుట్లు కూడా పడ్డాయి, మీ హెల్త్ బాగుంటేనే నెక్స్ట్ ట్రీట్మెంట్ ని చేయగలం అని అంటాడు. ఆ మాటలు విన్న వెట్రి మాత్రం సార్ నాకు పాత విషయాలేమి గుర్తుకు రావడం లేదు అని అంటాడు. డాక్టర్ వెంటనే వెట్రిని చూసి నీ తలకి తగిలిన గాయం వల్ల నీకు పాతవేవి గుర్తుకు రావడం లేదు అని చెప్తాడు. మరో పక్క రమన్ అనే ఒక ప్లేయర్ ఒక కస్టమర్ సంచి నిండా మనీని పెట్టుకుని 20 రూపాయలు తీసుకుని వెళ్లి ఒక టీ షాప్ ఓనర్ కి ఇచ్చి 3 టీ ఇవ్వమని అడుగుతాడు. దాంతో ఆ టీ షాప్ ఓనర్ ఆ 20 రూపాయల నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్ ని చెక్ చేసి వెంటనే రమన్ ని చూసి కస్టమర్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దాంతో రమన్ కారులో ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ టీ షాప్ ఓనర్ తనతో పాటు ఆ ఇద్దరిని కూడా ఒక మాల్ లోకి తీసుకుని వెళ్తాడు. వీళ్ళ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ అయినటువంటి సితారా చూసి వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటుంది. ఆ టీ షాప్ ఓనర్ వెంటనే ఆ ఇద్దరిని ఒక బట్టలమ్మే షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత కస్టమర్ దగ్గర ఉన్న మనీని అక్కడ ఇచ్చేసి ఆ బట్టల షాప్ లో ఉన్న వ్యక్తి ఇచ్చిన ఒక పేపర్ ని తీసుకుని కస్టమర్ రాము లిఫ్ట్ ఎక్కి నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్తారు. సేమ్ అదే టైం కి సితారా కూడా అదే లిఫ్ట్ లో ఎక్కుతుంది. ఆమెను చూసిన రాము ఏంటి మేడం ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. నిజానికి రాముకి సితారా ఇంతకు ముందే పరిచయం ఉంటుంది, కానీ తను ఒక జర్నలిస్ట్ అని మాత్రం తెలిసి ఉండదు. దాంతో సితారా రాముతో నేను బట్టలు కొనుక్కోవడానికి వచ్చాను, పై ఫ్లోర్ కి వెళ్తున్నాను అని చెప్తుంది. తర్వాత రాము మరియు కస్టమర్ ఒక మొబైల్ షాప్ లోకి వచ్చి తమ దగ్గర ఉన్న పేపర్ నిచ్చి గోల్డ్ బిస్కెట్స్ ని తీసుకుంటారు. నిజానికి ఇదంతా మారీ చేసే పని. ఇదంతా కూడా సితారా గమనిస్తూ సితారా ఆ మొబైల్ షాప్ లో ఏం జరుగుతుందో అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మారీ రైట్ హ్యాండ్ అయినటువంటి వ్యక్తి సడన్ గా సితారా దగ్గరికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో సితారా నేను రాముతో పాటు వచ్చాను అని చెప్తుంది. దాంతో ఆ రైట్ హ్యాండ్ రాముని పిలిచి అడుగుతాడు. దాంతో రాము కూడా అవును నాతో పాటే వచ్చింది అని చెప్తాడు. మరో పక్క హాస్పిటల్లో ఉన్న వెట్రి ఇక్కడికి నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో గతంలో జరిగిన కొన్ని విషయాలు తనకి గుర్తుకు వస్తాయి. హీరో వెట్రి లీ మరియు డైసన్ అనే ఇద్దరు వ్యక్తులను మనీ దొంగతనం చేయడానికి రెడీ చేస్తాడు. ఆ తర్వాత ఒక మనీ వ్యాన్ వెళుతూ ఉండగా లీ, డైసన్ మరియు వెట్రి ఆ వ్యాన్ ని ఫాలో అవుతారు. కొంత దూరం వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. లీ తన బైక్ ని ఆ బండి ట్రాఫిక్ జామ్ లో ఆగి ఉన్నప్పుడు ఆ డ్రైవర్ డోర్ ని ఓపెన్ చేయలేనంత దగ్గరగా బైక్ ని తీసుకుని వెళ్లి పెడతాడు. అదే సమయంలో ఆ బండిలో ఉన్న సెక్యూరిటీ ట్రాఫిక్ జామ్ ని క్లీన్ చేద్దామని బండి దిగి వెళ్తాడు. అదే సమయంలో డైసన్ ఆ బండి వెనక తలుపుల్ని పగలగొడతాడు. ఆ సౌండ్ విన్న డ్రైవర్ బండి నుంచి దిగడానికి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న లీ హలో ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఎలా బండి దిగుతావు అని అంటాడు. వెంటనే డ్రైవర్ సెక్యూరిటీకి కాల్ చేస్తాడు. సెక్యూరిటీ వచ్చే లోపు వెట్రి ఆ బండి వెనక డోర్ ని ఓపెన్ చేసి మనీ బాక్సెస్ మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇంత ఈజీగా మనీని దొంగలించడం చూసిన లీ మరియు డైసన్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వెట్రి లీకి డైసన్ కి కొంత మనీ ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత వెట్రి ఆ మనీని హాస్పిటల్ కి తీసుకుని వచ్చి జనని అనే పేరు మీద పే చేస్తాడు. ఐసీయూలో ఉన్న జననికి తన హస్బెండ్ ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. వెట్రి ఒక సైడ్ నిల్చొని చూస్తూ ఉంటాడు. అసలు ఈ జనని ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది. వెట్రి ఒక కాఫీ షాప్ కి వస్తాడు. సేమ్ అదే షాప్ కి సితారాతో వర్క్ చేసే జర్నలిస్ట్ అలాగే మారీ కూడా వచ్చి ఉంటారు. అక్కడికి సితారా కూడా వచ్చి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ విషం తాగి చనిపోయారు, సో ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సితారా వెంటనే ఇది ఆత్మహత్య కాదు, సంథింగ్ హత్య కేసులాగా ఉంది అని అంటుంది. అదే టైంలో మారీ మరియు సితారా ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అక్కడే ఉన్న వెట్రి వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం విని వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ ని చూసి ఇది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్యే. ఎందుకంటే ఆ ఫొటోస్ లో చూడండి ఆ ఇద్దరు కూడా మందు కొనుక్కొని తాగడం కోసం రెడీగా ఉన్నారు, కానీ ఇంకా మందు తాగలేదు. అంటే వాళ్ళు ఎవరో ఒక మూడో వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మందు కంటే ముందు జ్యూస్ తాగారు. ఆ జ్యూస్ తాగిన తర్వాతే వాళ్ళు చనిపోయారు. మేబీ ఆ జ్యూస్ లోనే పాయిజన్ ఉండవచ్చు. అంటే ఆ మూడవ పర్సనే ఆ జ్యూస్ లో పాయిజన్ ని కలిపి ఉండవచ్చు. ఖచ్చితంగా ఇది హత్యే అని అంటాడు. ఆ మాటలు విన్న సితారాకి హీరో వెట్రి చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇప్పుడు డాలర్ అలగో గ్యాంగ్ ని చూపిస్తారు. లీ మరియు డైసన్ అలగో మనుషులు అని తెలుస్తుంది. అలగో ఇన్ఫార్మర్ కాల్ చేసి 23వ తేదీన హార్బర్ కి గోల్డ్ వస్తుంది అని చెప్తాడు. దాంతో అలగో వెంటనే ఈసారి మారీ చేతికి గోల్డ్ వెళ్లకుండా చూసుకుందామని అంటాడు. పాండిచ్చేరిలో ఉన్న మన మనుషులందరినీ రప్పించండి అని అంటాడు అలగో.
ఆ మాటలు విన్న లీ మరియు డైసన్ వెంటనే వాళ్ళకన్నా ఒక మంచి ధీరుడు మాకు తెలుసు అని చెప్పగానే అయితే వెంటనే తనని పిలిపించండి అని అంటాడు అలగో. దాంతో వెట్రీని తీసుకుని వస్తారు. అలగో వెట్రీని చూసి మారీ యొక్క గోల్డ్ హార్బర్ కి వస్తుంది, ఎలాగైనా ఆ గోల్డ్ మనకే దక్కేలాగా చెయ్యాలి అని కొంత మనీని వెట్రీకి ఇస్తాడు. ఆ తర్వాత లీ మరియు డైసన్ ని చూసి వెట్రీ మీద ఒక కన్ను వేసి ఉంచండి అని అంటాడు. వెట్రీ ఆ మనీని తెచ్చి హాస్పిటల్లో ఉన్న జనని పేరు మీద అడ్వాన్స్ గా పే చేస్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హాస్పిటల్ నుంచి వెట్రీ ఎస్కేప్ అవుతాడు. బయటకు వచ్చి వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా మారీ రైట్ హ్యాండ్ వ్యక్తి గమనిస్తాడు. వెంటనే వెట్రీని తరుముకుంటూ మారీ వ్యక్తులు వస్తారు. దాంతో వెట్రీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక మిలిటరీ క్యాంపులోకి దూరుతాడు. దాంతో మారీ మనుషులు కూడా అక్కడికి వెళ్లడంతో మిలిటరీ వాళ్ళు వాళ్ళకి గన్నులు చూపిస్తారు. మారీ వ్యక్తులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత వెట్రీ కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్లిపోతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. వెట్రీ అలగో మనుషుల దగ్గర గోల్డ్ దొంగతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ లోపు మారీ రైట్ హ్యాండ్ వ్యక్తి హార్బర్ కి వచ్చి గోల్డ్ ని తీసుకుని వెళ్లిపోతాడు. అతన్ని ఫాలో అవుతూ వెట్రీ మరియు అలగో గ్యాంగ్ కూడా వస్తారు. ఎక్కడైనా గ్యాప్ దొరికితే ఆ గోల్డ్ ని దొంగతనం చెయ్యాలి అని వెట్రీ మరియు అలగో గ్యాంగ్ మారీ రైట్ హ్యాండ్ నే ఫాలో అవుతూ ఉంటారు. ఆ రైట్ హ్యాండ్ చాలా తెలివైన వాడు. అసలు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా మారీ రైట్ హ్యాండ్ ముందుకు వెళుతూ ఉంటాడు. దాంతో వెట్రీ వెంటనే సితారాకి కాల్ చేసి పోలీసులతో నేను చెప్పిన స్పాట్ కి వస్తే ఎవిడెన్స్ దొరుకుతుంది అని చెప్తాడు. వెంటనే సితారా ఆ ఊరి ఇన్స్పెక్టర్ అయినటువంటి ధర్మరాజ్ కి ఈ విషయం చెప్తుంది. రౌండ్స్ కి వెళ్లిన ధర్మరాజ్ ఆ గోల్డ్ బండిని పట్టుకుని గోల్డ్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. వెంటనే ఆ మారీ రైట్ హ్యాండ్ ఇన్స్పెక్టర్ ని చూసి సార్ మా బాస్ తో పెట్టుకున్నారు, అతను ఇక్కడికి వస్తే మంచిగా ఉండదు అని ఆ ఇన్స్పెక్టర్ తో చెప్తాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఏది మీ బాస్ ని రమ్మని చెప్పు, ఈ గోల్డ్ మొత్తం నా దగ్గరే ఉంటుంది, నాకు 15 లక్షలు మనీ ఇచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళండి అని ఆ గోల్డ్ మొత్తాన్ని తన కారులో తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఆ సమయంలో వెట్రీ ఇన్స్పెక్టర్ ని ఫాలో అయ్యి ఇన్స్పెక్టర్ కారుకి యాక్సిడెంట్ చేసి ఆ గోల్డ్ మొత్తాన్ని తీసుకుని ఆల్ఫా గ్యాంగ్ మనుషులైనటువంటి లీ మరియు డైసన్ కి ఇస్తాడు. ఆ తర్వాత అలగో గ్యాంగ్ ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడగా అందులో ఇటుక రాళ్లు మాత్రమే ఉంటాయి. అలగో వెంటనే ఇదంతా వెట్రీనే చేసి ఉంటాడు, వెట్రీనే ఈ గోల్డ్ ని దొంగతనం చేసి ఉంటాడు అని చెప్తాడు. అదే సమయంలో అలగో గ్యాంగ్ లో ఉన్న ఒక ఇన్ఫార్మర్ మారీకి కాల్ చేసి ఇదంతా చేయడానికి కారణం వెట్రీ అని చెప్తాడు. మారీ వెంటనే తన గ్యాంగ్ ని చూసి వెట్రీ ఎక్కడ ఉన్నా వెంటనే పట్టుకుని రండి అని అంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. వెట్రీ ఆ మిలిటరీ క్యాంపస్ నుంచి ఎస్కేప్ అయ్యి అలగో దగ్గరికి వెళ్తాడు. అలగో తనని చూసి నువ్వు ఆ గోల్డ్ దొంగతనం చేశావు అని అంటాడు. దానికి వెట్రీ లేదు, నాకు బైక్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు నన్ను కొంతమంది మనుషులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సో ఈ విషయం మీకు నేను చెప్పలేకపోయాను, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చాను అని వెట్రీ చెప్తాడు. దాంతో అలగో వెంటనే లై డిటెక్టర్ ని తెప్పిస్తాడు. అది కూడా వెట్రీ అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాడు అన్నట్లు చూపిస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి హీరో వెట్రీ గోల్డ్ తో పాటు డైమండ్స్ ని కూడా దొంగతనం చెయ్యాలి అని ప్లాన్ చేస్తాడు. అదే విషయాన్ని అలగోకు కూడా చెప్తాడు. 26వ తేదీన కల్కండ్ రవి డైమండ్స్ ఎయిర్పోర్ట్ కి వస్తాయి, మనం వాటిని ప్లాన్ చేసి లేపేద్దామని వెట్రీ చెప్పి ఇంటికి వెళ్తాడు. అప్పటికే తన ఇంటికి సితారా వచ్చి ఉంటుంది. సితారా వెట్రీని చూసి మమ్మల్ని బాగా మోసం చేసి గోల్డ్ మొత్తం దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయావు, నిన్ను నమ్మి ధర్మరాజుతో వచ్చాను, కానీ నువ్వు అతనికి కూడా యాక్సిడెంట్ చేశావు అని అంటుంది. అప్పుడు వెట్రీ సితారాని చూసి ప్రతి దొంగ వెనకాల కూడా తను ఎందుకు దొంగ అవ్వాలనుకున్నాడో దానికి సంబంధించి ఒక రీజన్ ఉంటుంది, అలాగే నాకు ఒక రీజన్ ఉంది అని తన గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు వెట్రీ తన మ్యాజిక్ షోని కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు జననిని చూస్తాడు. జననిని చాలా ఇష్టపడతాడు, కానీ జనని వేరే అబ్బాయికి ప్రపోజ్ చేసి మ్యారేజ్ కూడా చేసుకుంటుంది. వెట్రీ చాలా డిప్రెషన్ లో ఉంటాడు. అలా 1 సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు హీరో హాస్పిటల్లో జననీకి తన హస్బెండ్ ఫుడ్ పెట్టడం చూస్తాడు. తన హస్బెండ్ ని పిలిచి జననీకి ఏమైంది అని అడుగుతాడు. తను వెట్రీని చూసి తనకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది అని చెప్తాడు. దాంతో హీరో వెంటనే ట్రీట్మెంట్ కి కావాల్సిన మనీ నేను రెడీ చేస్తాను అని చెప్పి దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా జరిగింది మొత్తం వెట్రీ సితారాకి చెప్తాడు. అప్పుడు సితారా నువ్వు ఎంత హెల్ప్ చేసినా జనని నిన్ను పట్టించుకోదు, తనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని సితారా అంటుంది. ఆ మాటలు విన్న వెట్రీ ఎంతైనా లవ్ చేసిన అమ్మాయి కదా, ఒకవేళ నేనే పెళ్లి చేసుకుని ఉంటే తన కోసం ఇంత హెల్ప్ చేసేవాడినే కదా అని అంటాడు. ఆ మాటలు విన్న సితారా నువ్వు గొప్ప ప్రేమికుడివి అని అంటుంది. ఆ తర్వాత 26వ తేదీ ఎయిర్పోర్ట్ ని చూపిస్తారు.
కల్కండ్ రవి కస్టమ్స్ ఆఫీసర్ కి కాల్ చేసి ఈరోజు డైమండ్స్ తీసుకుని వస్తున్నారు, రెడ్ కలర్ క్యాప్ వేసుకున్న వ్యక్తిని వదిలేయండి అని కాల్ చేసి చెప్తాడు. దాంతో ఆ కస్టమ్స్ ఆఫీసర్ వెంటనే అయితే నాకు రావాల్సిన కమిషన్ ని పంపించండి అని చెప్తాడు. ఆ తర్వాత ఒక ఆఫీసర్ ఈ కస్టమ్స్ ఆఫీసర్ ని చూసి, సార్ మీరు అందరినీ మేనేజ్ చేయగలుగుతారు, కానీ ఆ మారిముత్తు జూనియర్ ఆఫీసర్ అయినటువంటి సింగ్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం, అతన్ని తప్పించుకుని ఈ డైమండ్స్ ని ఎలా బయటికి పంపించగలరు అని అంటాడు. అదే టైంలో వెట్రి అలాగో మనుషులతో ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క కస్టమ్స్ ఆఫీసర్ అయినటువంటి మారిముత్తు టీ తాగుతూ తన వైఫ్ కి కాల్ చేసి, ఈ రోజు నువ్వు అడిగిన గోల్డ్ మరియు డైమండ్ నెక్లెస్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగానే మారిముత్తుకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతాడు. ఫైనల్ గా రెడ్ క్యాప్ పెట్టుకున్న రవి అనే వ్యక్తి డైమండ్స్ ని తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే రవి బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉండడంతో సింగ్ అది చూసి అతన్ని అనుమానించి అతన్ని చెక్ చేస్తాడు. అతని దగ్గర ఉన్న టెడీ బేర్ లోని ఒక సంచిలో 24 కోట్ల విలువ చేసే డైమండ్స్ ఉంటాయి. దాంతో వాటిని తీసుకుని వెళ్లి 87M అనే ఒక లాకర్ లో పెట్టి లాక్ చేస్తాడు. అయితే ఆ విషయం అక్కడ క్లీనింగ్ చేసే ఒక వ్యక్తి ద్వారా వెట్రికి తెలుస్తుంది. అదే సమయంలో కల్కండ రవికి ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఫోన్ చేసి, మీ వాడు కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోయాడు, వెంటనే సెంట్రల్ మినిస్టర్ కి చెప్పి నీ డైమండ్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లే లోపే తీసుకో అని చెప్తాడు. మరో పక్క వెట్రి కూడా అక్కడ ఉన్న తన ఫ్రెండ్ సహాయంతో ఆ డైమండ్స్ ని కొట్టేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరో పక్క సితారా జనని హస్బెండ్ ని మీట్ అయ్యి, నీ వైఫ్ జననికి ఏమీ అవ్వదు, తనకి ట్రీట్మెంట్ కి కావాల్సిన మనీ మొత్తాన్ని వెట్రి రెడీ చేస్తాడు అని అంటుంది. దానికి జనని హస్బెండ్, నా వైఫ్ పేరు కావ్య, జనని కాదు, అసలు ఈ వెట్రి ఎవరో నాకు తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్న సితారా షాక్ అవుతుంది. అంటే వెట్రి అబద్ధం చెప్పాడా అనుకుని వెంటనే తన ఫ్రెండ్ కి కాల్ చేసి అసలు ఈ వెట్రి ఎవరో ఎంక్వైరీ చెయ్యండి అని తను కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తుంది. అదే సమయంలో మారీ కూడా వెట్రి గురించి ఎంక్వైరీ చేస్తూ ఎయిర్పోర్ట్ కి వస్తాడు. ఎయిర్పోర్ట్ లో సితారాని చూసిన మారీ రైట్ హ్యాండ్ వ్యక్తి, ఈ అమ్మాయి ఆ రోజు గోల్డ్ దొంగతనం చేయడానికి ధర్మరాజుతో వచ్చింది, వీటంతటికి ఈ అమ్మాయే కారణం అని అంటాడు. దాంతో సితారా తనని చూసి ఆ వెట్రి నన్ను కూడా మోసం చేశాడు, ఇప్పుడు ఆ వెట్రి డైమండ్స్ ని దొంగతనం చేస్తున్నాడు అని చెప్తుంది. దాంతో ఎయిర్పోర్ట్ లో ఏం జరుగుతుందో లోపలికి వెళ్లి చూసిరా అని ఆ మారి సితారాని లోపలికి పంపిస్తాడు. సితారా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లి, నేను ప్రెస్ ని ఈ రోజు జరిగిన డైమండ్ దొంగతనం గురించి రిపోర్ట్ రాయడం కోసం వచ్చాను, ఈ డైమండ్స్ ని దొంగతనం చేయడం కోసం బయట ఒక గ్యాంగ్ నిల్చొని ఉన్నారు అని సింగ్ కి చెప్తుంది. దాంతో సింగ్ వెంటనే సీసీటీవీలో చూసి బయట మారీ అండ్ గ్యాంగ్ నిల్చుని ఉండడం చూసి వెంటనే తన సెంట్రల్ మినిస్టర్ కి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో ఆ సెంట్రల్ మినిస్టర్ సింగ్ తో, మీరు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి, అలాగే నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఆ 24 కోట్ల విలువ చేసే డైమండ్స్ లో 20 కోట్ల విలువ చేసే డైమండ్స్ ని అక్కడే ఉంచి ఒక 4 కోట్ల విలువ చేసే డైమండ్స్ ని ఆ రవి మనిషికి ఇచ్చి పంపించేయి అని అంటాడు. అయితే సెంట్రల్ మినిస్టరే చెప్పడంతో దానికి సింగ్ కూడా ఓకే అంటాడు. అదే సమయంలో సితారా ఫ్రెండ్ సితారాకి కాల్ చేసి, వెట్రి గురించి ఎంక్వైరీ చేశాను, అతడు మెజిషియన్, కానీ 3 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ లో క్లీనింగ్ పని చేస్తూ ఉన్నాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న సితారాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మరో పక్క వెట్రి ఏసీ వెంటిలేషన్ ఛానల్ పక్క నుంచే లోపలికి వెళ్లి ఆ 87 లాకర్ ని ఈజీగా ఓపెన్ చేయవచ్చు అని ప్లాన్ చేసి వెంటనే లీ అండ్ టైసన్ కి ఒక మత్తు మందును కూడా ఇచ్చి, మీరు లోపలికి వెళ్లి ఆ లాకర్ ని ఓపెన్ చెయ్యండి, ఎవరైనా అడ్డు వస్తే ఈ మందుని స్ప్రే చెయ్యండి అని అంటాడు. అదే సమయంలో సితారా అలగో దగ్గరకు వెళ్లి వెట్రి డైమండ్స్ ని దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోతాడు అని చెప్తుంది. దాంతో అలగో వెంటనే డైసన్ కి కాల్ చేసి డైమండ్స్ చేతికి రాగానే వెట్రిని చంపేయి అని చెప్తాడు. అదే సమయంలో వెట్రి ఫ్రెండ్ రమేష్ సీసీటీవీ ఫుటేజ్ ని హ్యాక్ చేస్తాడు. వెట్రి వెంటనే లాకర్ ని ఓపెన్ చేసి డైమండ్స్ ని తీస్తాడు. అక్కడే ఉన్న టైసన్ తన చేతిలో ఉన్న స్ప్రే ని వెట్రి మీద యూజ్ చేస్తాడు. దాంతో వెట్రి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో డైసన్ ఆ డైమండ్స్ ని తీసుకుని బయటికి వస్తాడు. ఆ సమయంలో అలగో మరియు రవి ఒకే చోట ఉంటారు. అదే సమయంలో అక్కడికి సింగ్ వచ్చి ఆ డైసన్ చేతిలో ఉన్న డైమండ్స్ సంచిని చూసి, ఇది నేను లాకర్ లో పెట్టాను కదా, మీ చేతిలోకి ఎలా వచ్చింది అని అంటాడు. దాంతో రవి వెంటనే డైసన్ చేతిలో ఉన్న స్ప్రే ని తీసుకుని సింగ్ మీద కొడతాడు. దాంతో సింగ్ 25 కోట్ల విలువ చేసే డైమండ్స్ ని కొట్టేయడమే కాకుండా నా మీద స్ప్రే కూడా చేస్తారా అని రవి గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేస్తాడు. అలాగో మారి
కుమారి రవి ఒక గోల్డ్ షాప్ ఓనర్ ని చంపారు కదా. చంపి ఆ కేసుని క్యాషియర్ మీద వేశారు. ఆ క్యాషియర్ ఎవరో కాదు, మా నాన్న. ఆ కోపంతోనే 20 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసి వాళ్ళని చంపాలనుకున్నాను అని అంటాడు హీరో. అలా సితారాని యూస్ చేసుకుని దొంగతనం చేస్తాడు. నిజానికి హీరో జననిని లవ్ చేసిన మాట వాస్తవమే కానీ సితారాకి మాత్రం అబద్ధం చెప్పమని చెప్పి ఉంటాడు. చివరికి సితారా ఈ విషయాల గురించి మొత్తం తెలుసుకుంటుంది. అలాగే తను ఎయిర్పోర్ట్ లో క్లీనింగ్ జాబ్ చేస్తున్నప్పుడు జనని ట్రీట్మెంట్ కి వెళ్తుంది. దాంతో చాలా ఫీల్ అవుతాడు. సినిమా లాస్ట్ లో వెట్రి తన అన్నకి కాల్ చేసి మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడమే తప్పు అని అంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే వెట్రి అన్న కూడా సేమ్ వెట్రి లానే ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా ట్విన్ బ్రదర్స్. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు రామ్ లీలా అనే ఒక మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంటుంది. హీరో వేసే ప్లాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.